ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ ప్రాంతంలో భౌగోళికంగా రాజకీయంగా ప్రసిద్ధి చెందిన లోక్సభ నియోజకవర్గాల్లో రాజమండ్రి ఒకటి. అయితే ఎన్నికల వేళ ఈ చారిత్రక రాజమహేంద్రవరం ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ ప్రభావం అధికంగా ఉందో తెలిస్తే ఆ పార్టీకి రాష్ట్రంలోనూ పట్టుంటుందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ నేపథ్యంలో ఊరూరా తిరిగి చేసిన ఏకలవ్య జెన్యూన్ సర్వే రిపోర్ట్స్ ప్రకారం రాజమండ్రిలో ఈసారి ఏ పార్టీ మెజారిటీ సాధించనుందో ఒకసారి పరిశీలిద్దాం. రాజమండ్రి లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలున్నాయి. రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం, అనపర్తి, గోపాలపురం, నెడదవోలు, కొవ్వూరు స్థానాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. వీటిలో కీలకమైన రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో గతంలో ఎంపీగా గెలిచి ఇప్పుడు ఎమ్మెల్యే కావాలనే తపనతో బరిలో నిలిచిన మార్గాని భరత్కు ఆశాభంగమే కనిపిస్తోంది. ఎందుకంటే ఏకలవ్య సర్వే ప్రకారం భరత్ గెలుపు అవకాశాలు కేవలం 30%. ఇక టీడీపీ తరపున పోటీ చేస్తున్న ఆదిరెడ్డి వాసు మాత్రం 70% ఖాయంగా కనిపిస్తోంది. ఇక రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి జగన్ హయాంలో మంత్రి హోదాలో ఉన్న చెల్లుపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ పరిస్థితి కూడా ఈసారి అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. సర్వే ప్రకారం కేవలం 30% గెలుపు అవకాశాలే ఉన్నట్టు తెలుస్తోంది. కానీ రాజకీయంలో అపార అనుభవం కలిగిన టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి 70% గెలుపు అవకాశాలున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రాజానగరంలో నియోజకవర్గంలోనూ ఆల్మోస్ట్ సేమ్ సీన్ కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి జక్కంపూడి రాజాకు 30% గెలుపు అవకాశాలు కనిపిస్తుంటే కూటమి తరపున బరిలోకి దిగిన జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణారెడ్డికి 70% గెలుపు అవకాశాలున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అనపర్తిలో కూడా వైసీపీ అభ్యర్థి డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి, కూటమి తరపున బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మధ్య పోరు రసవత్తరంగా ఉంది. సూర్యనారాయణ రెడ్డి 500 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్టు ఆధారాలతో సహా నిరూపిస్తానని నల్లిమిల్లి రోడ్డెక్కారు. అయితే తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సూర్యనారాయణ రెడ్డి వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏకలవ్య సర్వే ప్రకారం సూర్యనారాయణ రెడ్డికి కేవలం 35% మాత్రమే గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. రామకృష్ణారెడ్డికి 65% గెలుపు సూచనలు స్పష్టమవుతున్నాయి. మరో కీలక నియోజకవర్గమైన గోపాలపురంలో వైసీపీ అభ్యర్థి మంత్రి తానేటి వనిత గెలుపు కూడా ఈసారి కష్టంగా కనిపిస్తోంది. సర్వే ప్రకారం ఆమె గెలుపు అవకాశాలు కేవలం 35% మాత్రమే. కానీ టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజుకు 65% విజయ అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు చూసిన నియోజకవర్గాల్లో కూటమి గెలుపుపై ధీమా ఎక్కువగా ఉంది. కానీ నెడదవోలులో కాస్త టఫ్ ఫైట్ కనిపిస్తోంది. వైసీపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ నాయుడుకు 45%, కూటమి తరపున జనసేన కందుల దుర్గేష్కు 45%, ఇతరులకు 10% గెలుపు అవకాశాలున్నాయి. ఇంత గట్టి పోటీలోనూ జనసేన తన మార్కు సృష్టిస్తే మాత్రం అది నిజంగా ఘన విజయంగా చెప్పుకోవచ్చు. ఇక కొవ్వూరులో వైసీపీ అభ్యర్థి తలారి వెంకటరావుకు 35% గెలుపు అవకాశాలుంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ముప్పిటి వెంకటేశ్వరరావుకు 65% గెలుపు అవకాశాలున్నాయి. అంటే ఒక్క నెడదవోలు మినహాయించి మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి బలంగా ఉందని ఏకలవ్య రిపోర్ట్స్ వెల్లడిస్తున్నాయి.